చైనా వాళ్ళైతే ఒక కొత్త డ్రగ్ అయితే చేస్తున్నారు భయ్యా. ఈళ్ళు మెంటలోళ్ళో, పిచ్చోళ్ళో ఏం అర్థం కావట్లేదు. అందరూ అంటే అందరూ డెవలపింగ్ వాటిలో వీటిల్లో అసలు ఉంటుంటే ఈ చైనా మాత్రం ఒక ఏదో ఒక ఏంది ఇప్పుడు హ్యూమన్ లైఫ్ ని ఇప్పుడు అంటే ఇంకా ఇంక్రీజ్ చేయడానికంటే ఇప్పుడు 100 ఇయర్స్ ఉంటే వీళ్ళు బతికేది ఎంత ఎవరైనా కానీ ఇప్పుడు బతుకుతుంది ఎంత 70, 80 అంతకు మించి ఎవరు బతకట్లేదు ఈ రోజుల్లో. ఇప్పుడు ఈ చైనా ఏం చేస్తుంది 100 నుంచి 150కి పెంచాలని చెబుతుంది. దీని అత్యాశ ఏందో నాకు అర్థం కావట్లేదు. ఈ దేశం వాడిది మాత్రం ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ లాంటి అప్డేట్ అయితే ఇచ్చాడు. కొత్త డ్రగ్ ఏదో చేస్తున్నారంట. ఆ డ్రగ్ అయితే 150 ఇయర్స్ కి అయితే పెంచిద్దంట. అంతకాలం బతికి ఈడేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. మరి బతికి బతికి ఇంకా బతకాలనుకుంటున్నాడు. ఇప్పటికే ఈ చైనా చాలా మందితో అంటే ఈ చైనా దాన్ని కూడా కనిపెట్టిన ఒక రీజన్ ఉండాలి. ఇక్కడ కనపడిన ప్రతి ఒక్క దాంతో శత్రుత్వం పెంచుకుంటా ఉంది. ఎప్పుడు లేపి మింగుతారో తెలియదు. ఈ మధ్య నేను ఎక్కువ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నానని నా మీద ఇది రిపోర్ట్ చేస్తాను, ఇది చేస్తాను అంటున్నారు. కాబట్టి నేను మాట్లాడదలుచుకోవట్లేదు. కాకపోతే కొన్ని నిజాలు చెప్పేటప్పుడు ఆటోమేటిక్ వస్తుంటాయి. మింగి అంటే ఇప్పుడు లైఫ్ మింగిపోతుంది వాళ్ళది. కాబట్టి ఇలాంటి డ్రగ్గులతో పెంచుకోవాలని ట్రై చేస్తున్నారు. మరి చూద్దాం భయ్య. వీళ్ళు అసలు పెంచుకుంటారో లేకపోతే మొత్తం దిగజార్చుకొని రోడ్డు మీద పడతారు ఈ చైనా వాళ్ళు. నాకైతే వీళ్ళు అసలు ఎప్పుడు చూసినా మన ఇండియా మీద పడి మింగుతుంటారు. మరి చూద్దాం అసలు చైనా 150 ఇయర్స్ లైఫ్ ఏందో వాళ్ళది ఏందో. మరి ఇంకేమన్నా దీని గురించి ఏమైనా అప్డేట్ వస్తే మీకైతే ఖచ్చితంగా చెప్తాను.